సెంచరీ హీరో నితీష్ రెడ్డికి అభినందనలు వెల్లువ. మెల్బోర్న్ మైదానంలో సూపర్ సెంచరీ చేసి ఆకట్టుకున్న నితీష్ కుమార్ రెడ్డికి అభిమానులు పెద్ద ఎత్తున అభినందనలు తెలిపారు. కష్టంలో ఉన్న భారత్ను నితీష్ కుమార్ రెడ్డి తొలి సెంచరీ చేయడంతో నితీష్ రెడ్డి స్వస్థలం విశాఖ జిల్లా గాజువాక తొంగ్లాం గ్రామంలో సంబరాలు మిన్నంటాయి. నితీష్ కుమార్ రెడ్డి తొలి సెంచరీ చేయడంతో ఆయన పెదనాన్న 69వ వార్డు కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో కలిసి పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయన సోదరుడు కాకి ముత్యాలరెడ్డి తనయుడు కాకి నితీష్ కుమార్ రెడ్డి బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి టీమిండియా ప్రధాన ఆటగాళ్లందరూ అవుట్ అయ్యి ఓటమి అంచుకు చేరువైన భారత్ను మన గాజువాక ప్రాంతానికి చెందిన క్రీడాకారుడు, తెలుగువాడు నితీష్ కుమార్ రెడ్డి మా కుటుంబ సభ్యుడు కావడం చాలా గర్వంగా ఉందన్నారు. భవిష్యత్తులో నితీష్ కుమార్ రెడ్డి మరింత రాణించి భారతదేశానికి విశిష్ట సేవలు అందించాలని ఆకాంక్షించారు. అనంతరం కాకి నితీష్ రెడ్డి నానమ్మ అప్పలకొండమ్మ కేక్ కట్ చేసి హర్షం వ్యక్తం చేశారు. తుంగ్లాం గ్రామ యువత తీన్మార్ డప్పులతో బాణసంచ కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఇండియాని గట్టెక్కించి 100 రన్స్ చేసిన తొలి తెలుగు తుంగలం కుర్రోడు నితీష్ కుమార్ రెడ్డి. ఆయన మరిన్ని క్రికెట్ మ్యాచ్లు ఆడాలని, భారతదేశానికి క్రికెట్ తరఫున మంచి సేవలు అందించాలని మా కుటుంబం అంతా కోరుకుంటుంది. ఈ సందర్భంగా నితీష్ కుమార్ రెడ్డికి నిండు ఆయుర ఆరోగ్యాలు, మంచి పేరు ప్రఖ్యాతులు కావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఆస్ట్రేలియాలో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో కాకి నితీష్ కుమార్ రెడ్డి తెలుగు క్రికెటరు, యువ క్రికెటరు, తొంగలాం గ్రామానికి చెందిన మా తమ్ముడు కాకి ముత్యాలరెడ్డి మానస దంపతులకు పుట్టిన రెండవ కుర్రోడు. చిన్నప్పటి నుంచి క్రికెట్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో అతని కోరికను మన్నించి తల్లిదండ్రులు త్యాగం చేసి అతన్ని క్రికెట్లో తర్ఫీదిప్పించి క్రికెట్ కోసం తన ఉద్యోగాన్ని కూడా వాలంటరీ రిజైన్ చేసి కొడుకుని ఒక మంచి ఉన్నత స్థాయిలో చూడాలని కోరుకున్న రోజు. ఆ రోజు ఈవేళ కన్న తల్లిదండ్రులకు ఆ కళ నెరవేరిన రోజు. ఈవేళ ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్లో భారతదేశాన్ని ఆదుకున్న తీరుని తుంగలం ప్రతి తెలుగు వాళ్ళందరూ గర్విస్తున్నారు. మాకు ముఖ్యంగా మా గ్రామానికి, మా కుటుంబానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చిన రోజు. మాకు చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆస్ట్రేలియాలో జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన టెస్ట్ మ్యాచ్లో తుంగలం తెలుగు బిడ్డ కాకి నితీష్ కుమార్ రెడ్డి ఈవేళ భారతదేశ క్రికెట్ని ఆదుకున్న పరిస్థితి చూసాం. మరి ఎన్నో కళలు కని తల్లిదండ్రులు క్రికెట్లో ప్రోత్సహిస్తే ఆ కన్న తల్లిదండ్రుల తలకు ఆశయాలని నిలబెట్టిన కుమారుడిగా వాళ్ళ తల్లిదండ్రులకి ఇవాళ ఎంతో ఆనందాన్ని ఇచ్చిన రోజు. అలాగే మా కుటుంబ సభ్యుడు అయినందుకు మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మా గ్రామానికి, మా కుటుంబానికి చాలా ఆనందంగా ఉంది. మా తమ్ముడు కొడుకు అయినందుకు ఈవేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ, భారతదేశం కానీ, ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వాళ్ళు మెచ్చుకుంటున్న కాకి నితీష్ కుమార్ రెడ్డి తొంగలాం వాసి అయినందుకు, మా కుటుంబ సభ్యుడు అయినందుకు చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో ఇంకా క్రికెట్లో బాగా రాణించి భారతదేశానికి క్రికెట్ రంగంలో ఇంకా మంచి మంచి సేవలు అందించాలని మా కుటుంబం తరఫున కోరుకుంటున్నాం. కుమార్ రెడ్డి అనే వ్యక్తి మా మరిది గారు వాళ్ళ అబ్బాయి అండి. చిన్నప్పటి నుంచి వాడు ఆకతాయితనంగా ఆడుతుంటే వాడి ఇంట్రెస్ట్ ని చూసి మా మరిది గారు చాలా వాడికి ప్రోత్సహించారు. వాడి కష్టానికి ప్రతిఫలం ఈ రోజు మాకు ఈ ప్రపంచవ్యాప్తంగా కలిగింది. వాడు చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడి నుంచి చాలా లాంగ్ గా ప్రాక్టీస్ కోసమైనా ఆయన కృషి చేసేవారు. తల్లిదండ్రులు ఇద్దరు చాలా వరకు వాడి మీద హోప్స్ పెట్టుకొని చాలా వరకు సాక్రిఫైస్ చేశారు. వాడి పట్టుదల, వాడి శిక్షణ, ధైర్యాన్ని చూసి కూడా వాడిని ప్రోత్సహించారు. వాడు ఏ రోజైనా ఇంత స్థాయికి వస్తాడనే నమ్మకంతోనే ఆయన జాబ్ కూడా రిజైన్ చేసి వాడి కష్టాన్ని ప్రతిఫలం ఎప్పటికైనా తల్లిదండ్రులకు అందిస్తాడనే ఒక నమ్మకంతో వాడు ముందుకు వెళ్ళడం జరిగిందండి. వాడికి ఎంత దూరం నుంచి అయినా ప్రాక్టీస్ కోసం అన్న సహాయ కష్టాలు పడి వాడి కోసం మంచి పేరు ప్రత్యేకతలు సంపాదిస్తాడు, ఒక స్థాయిలో ఉంటాడు. ఒక గౌరవ మర్యాదని మాకు ఈ రోజు ఈ గౌరవ మర్యాద అనేది ఒక కాకి వారి వంశానికి, కాకి కుటుంబానికి, వంశానికి మాకు ఈ రోజు నితీష్ ద్వారాగా మాకు దక్కింది. మా కుటుంబంలో ఒక మనిషి అవడానికి మాకు చాలా గర్వంగా ఉన్నది. వాడు ఇలాంటి మ్యాచ్లు ఎన్నో చేసి వాడు మంచి స్థాయిలో ఉండి, మంచి పొజిషన్లో ఉండి మాకు ఇంతకింత మంచి పేరు ప్రత్యేకతలు తెస్తాడని మేము గర్విస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.